ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అని అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఉత్సవాల కోసం ఉగ్ర శ్రీనివాసమూర్తిని వినియోగించేవారట. అయితే ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారి ఊరేగింపు జరిగే సమయంలో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఎందుకిలా జరిగిందని భక్తులు, అర్చకులు ఆందోళన పడుతుండగా ఒక భక్తుని ద్వారా స్వామివారు తన సందేశాన్ని ఇలా వినిపించారు. కలికాలం మొదలవడంతో పాపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని కాకుండా ఒక కొండ మీద వంగి ఉన్న ప్రదేశంలో మూర్తి కనిపిస్తుందని, ఆ మూర్తిని ఉత్సవంలో వినియోగించమని చెప్పారట. అప్పుడు అర్చకులు, భక్తులు కొత్త ఉత్సవమూర్తి కోసం వెతకగా వారికి ఒక చోట శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లభించాయి. అప్పుడు స్వామివారికి తమిళంలో మలై కునియ నిండ్ర పెరుమాళ్ అంటే తలవంచిన పర్వతం మీద కొలువైన స్వామి అన్న పేరుని స్థిరపరిచారు. కాలక్రమంలో అదే మలయప్ప స్వామిగా మారింది.